సో సోహెల్ కంప్లైంట్ ఏంటంటే మీరు బాగోనప్పుడు బాగోలేదని చెప్పొచ్చు, కాకపోతే చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా అనేది ఆయన. అంటే ఏంటి, నేను భజన చేస్తే అప్రిషియేట్ చేస్తారా? అదే ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి మంచి రేటింగ్ 2 ఇచ్చాడు ఎప్పుడో, అప్పుడు నేను ఏమనలేదు. అంటే ఏంటి ఏమనేవాడివి? చెత్త రేటింగ్ ఇస్తే కొడతావా, రౌడీలా బిహేవ్ చేస్తావా, ఫ్యాక్షనిస్ట్వా, ఫిల్మ్ మేకర్వా, యాక్టర్వా నువ్వు? అంటే ఏమనలేదంటే నువ్వు దార్కార్ ఇవ్వను, ఏమంటావు? ఏమనలేవు అంతే, స్క్రీన్ మీద మాట్లాడడం తప్ప ఏం చేయలేవు. కానీ సో వెరీ ఇల్లాజికల్, చైల్డిష్. అంటే ఒక యూ కాంట్ కంపేర్ ఆరెంజెస్ విత్ యాపిల్ కదా. ఒక సినిమా ఒక్కొక్క లాగా ఉంటుంది, ఇంకో సినిమా ఇంకోలాగా ఉంటుంది. దానికి ఏంది ఆ చైల్డిష్నెస్ అక్కడే బయటపడుతుంది కదా. ఇంకా యాక్చువల్లీ ఆన్సర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయితే యాక్చువల్గా సోహెల్ ఫోన్ చేస్తే మీరు ఫోన్ కూడా ఎత్తట్లేదు అని మాట్లాడు, అంటే భయపడ్డా అన్న. ఎవరు భయపడ్డారు? మీరు ఏమన్నా భయపడతా? నేను దానికన్నా ముందు ఫోన్ చేశాడు, అప్పుడు మాట్లాడారు. మాట్లాడి ఇలా రివ్యూ ఇచ్చావు అని ఏదో రేజ్ అవుతున్నాడు. నేను కామ్ చేసి ఆయననే నాకు సారీ చెప్పాడు, నీ గురించి ఏదో మాట్లాడి. నేను చూడలేదు అప్పుడు ఆ వీడియోస్. వన్స్ ఐ వాచ్ దోస్ వీడియోస్ నాకు అర్థమైంది, ఐ షుడ్ నాట్ స్పేర్ సంబడి లైక్ హిమ్. ఇంత చెత్తగా మాట్లాడేవాడిని నేను మాట్లాడిన. అసలు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా సోహెల్ గారికి లైన్ కలుపుతాను అని చెప్పి యాంకర్ అడిగితే నా ముందు కలపకండి, బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ఇరిటేటెడ్. ఇలాంటి వాళ్ళ గురించి నా ప్రస్తావన కూడా తీసుకురాకండి అని చెప్పాను. మాట్లాడారు తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారు. మరి మాట్లాడిన తర్వాత ఇంకెప్పుడు ఉంది గ్యాప్? మళ్ళీ నేను రెస్పాన్స్ ఇచ్చా కదా ఆయన ఇంటర్వ్యూస్ కి రెస్పాండ్ అయ్యాను కదా. నాకు ఆ వీడియోస్ చూసి ఈ ధమ్కీలు వీటికి అఫెండ్ అయ్యి నేను పెట్టా, దానికి గురించి కాల్ చేయడానికి. ఎందుకు లేపాలి నేను నీ ఫోను? నేను జీతగాడినా ఏంటి? వై షుడ్ ఐ టేక్ యువర్ కాల్? ఏంటి భయపడేది? ఇంత ఓపెన్ గా చెప్తున్నా కదా, ఏం భయపడతా? సరే, ఓకే. మీరు అన్ని ఇండస్ట్రీలో ఇంతకుముందు పనిచేశారు, రివ్యూలు అంటే మీకు క్లారిటీ ఉంది. బట్ అంటే రివ్యూలపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అలాగే మీరు పెయిడ్ రివ్యూలు ఏమైనా చేశారా లేకపోతే చేస్తారా? నేను ఎప్పుడు పెయిడ్ రివ్యూస్ చేయను. చెప్తాను, ఇఫ్ యూ వాంట్ మీ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్ ఐ విల్ ప్రమోట్, టేక్ మనీ. ఐ వోంట్ గివ్ మై ఒపీనియన్ టేకింగ్ మనీ అని చెప్పా. అంతే, రివ్యూస్ చెప్తాం. ఇప్పుడు మీరు సినిమా చూసి మీ ఫ్రెండ్స్కి చెప్తారు కదా, దట్ ఈస్ ఆల్సో రివ్యూ. నా ఛానల్లో నేను పెట్టుకున్నాను, నేను డోర్ కొట్టి లేవు దాన్ని నా రివ్యూ చూడమని చెప్పానా? ఎవరైతే రివ్యూస్ చూస్తున్నారో నా ప్రతి రివ్యూకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది, ద కైండ్ ఆఫ్ నంబర్స్ ఇట్ గెట్స్. అంటే ఏంటి, ఎందుకు చూస్తున్నారు వాళ్ళు? వీడి ఒపీనియన్ ఇది, మనం చూద్దాం ఈయన ఏం చెప్పాడు అని చూద్దానికి వస్తారు. దే ఫీల్ ఐఎమ్ క్రెడిబుల్. బట్ కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా రివ్యూస్ ఎఫెక్ట్ అనేది సినిమా మీద ఉండదు అంటారా? యాక్చువల్గా ఉంటుందా ఉండదా? సినిమా నంబర్స్ మీద, సినిమా బాగుంటే వస్తారు జనాలు. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. కంటెంట్ బాగుంటే మీరు రివ్యూ కాదు ఏం పెట్టినా వచ్చి చూస్తారు అనేది మీకు యానిమల్తోనే ప్రూవ్ అయింది. ఎందుకంటే అందరూ ఇచ్చిన 2.75 రేటింగ్లకి అది కలెక్ట్ చేసిన 900 crores అనే నెంబర్కి సంబంధం లేదు. అది ఓకే. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం అది స్టార్ క్యాస్ట్ లేకపోతే దానికి భయంకరంగా పబ్లిసిటీ ఉన్న సినిమాలకు ఓకే. బట్ చిన్న సినిమాల విషయంలో రివ్యూలు కీ రోల్ ప్లే చేస్తాయా? చేయవు. ఎందుకంటే నేను పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను, 12th ఫెయిల్ 100 crores కలెక్ట్ చేసిందా? బట్ అది తెలుగు సినిమా కాదు కదా. కాదు, మార్టిన్ లూథర్ కింగ్ కి నేను 2.953 ఇచ్చాను, కలెక్ట్ చేసిందా? వైఆర్ ది సోహెల్ లాంటి యాక్టర్స్ వచ్చి ప్రమోట్ చేయట్లేదు ఆ సినిమాని? బతికిచ్చాను చిన్న సినిమాని. ఏడవడం కాదు, రోడ్ మీద బెగ్గింగ్ ఇలా చెప్పొచ్చు, నేను అడుగుంటున్నారు ఇలా బెగ్గింగ్ స్టార్ అని చెప్పొచ్చు, కానీ చెప్పను. ఎందుకంటే యూ సపోర్ట్ దీస్ ఫిల్మ్స్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్. నేను ఒక్కడే రివ్యూ చేసా ఆ సినిమాని, బాగుంది చూడండి, కలెక్షన్స్ మారాయా? బట్ మరి మార్టిన్ లూథర్ కింగ్ లాంటి చిన్న సినిమాకి యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నారు సినిమా బాగుందని, నాకు నచ్చింది. మీకు నచ్చింది అదే. ఇప్పుడు రివ్యూ అనేది సింగిల్ ఒపీనియన్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మీకు నచ్చిందే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ కూడా కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఒక సినిమా నచ్చింది, చిన్న సినిమా బాగుందని చూసిన వాళ్ళందరూ చెప్పారు. బట్ జనాలు చూడకపోవడానికి కారణం ఏంటి? అసలు జనాల ఇష్టం. అది కంక్లూజివ్గా మాట్లాడితే చిన్న సినిమాల విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? జనాల ఇష్టం. పీపుల్ చూడాలనుకుంటే చూస్తారు, మూడ్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. ఆ టైంకి జనాలు చూడాలనుకుంటే చూస్తారు. అయితే యాక్చువల్గా మొన్న ఇంకో విషయం కూడా సోహెల్ అనడం జరిగింది, 20 minutes చూసి ఎవరో రివ్యూ రాసేస్తున్నారు, సో ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాదు అనేది ఒకటి అన్నారు కదా. సో దాని మీద మీ దట్ ఈస్ వెరీ చైల్డిష్. 20 minutes ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని వేసుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను సినిమా చూసి ఫుల్ చూస్తా సినిమా. ఐ రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్. నేను కొనుక్కున్న మనీ కూడా రెస్పెక్ట్ చేసి చూస్తాను. ఇంటర్వెల్లో నేను రాసుకుంటా
ఫస్ట్ హాఫ్ ఏమైంది, నాకు ఏమనిపించిందో రాసుకుని, సెకండ్ హాఫ్ ఏమైనా థాట్స్ ఏమనిపించో రాసుకుని ఇంటికి వెళ్ళి నేను ఆలోచిస్తా, నాకు సినిమా ఎలా అనిపించింది అప్పుడు రివ్యూ చేస్తా. సో ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఏంది నాకు అర్థం కాదు. ఏమన్నా స్కూల్ ఉందా, రివ్యూ స్కూల్, రివ్యూ టెక్నాలజీ ఆఫ్ ఇండియా లేకపోతే రివ్యూ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని ఏమైనా ఉందా? సో అలాంటి ప్రొఫెషనల్ ఉండదు. అలా ఉంటే సర్టిఫికేట్ కోర్స్ ఏమి ఉండదు. సినిమా ఫిల్మ్ మేకింగ్, అట్లీస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఉంది. నువ్వు ప్రొఫెషనల్ యాక్టర్ అని ఏమన్నా ఇక్కడ ఉందా, నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని అడగాల? నేను అడిగాను కదా, ఐ రెస్పెక్ట్ యూ, నీకు టాలెంట్ ఉందని చెప్పాను నేను, నా ఒపీనియన్ అది. వేరే వాళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు నీకు టాలెంట్ ఉందని, కానీ నేనైతే నేను అలా డిస్రెస్పెక్ట్ చేయను. నీ ముఖం ఏంటి, నీ డాన్స్ స్టెప్స్ ఏంటి, బొక్కలో యాక్టింగ్ అని చెప్పాను నేను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యూ. ఎవరి ఫేట్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో దేర్ ఇస్ సంథింగ్, ఏదో వెబ్సైట్ పేరు తీసుకొచ్చి వాళ్ళే అంత ఇచ్చారు నువ్వు ఇంత ఎవరే వాళ్ళు, నాకు ఎందుకు వాళ్ళతో సంబంధం, నా రివ్యూ నా ఇష్టం. వాళ్ళు ఏదో వేరే సినిమాకి ఏదో బ్యాడ్ రివ్యూ ఇస్తారు, కానీ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. అంటే హౌ ఇస్ ఇట్ యాడ్ స్టిక్ అంటున్నా. కొలమానం ఏంటి, యాడ్ స్టిక్ అంటే కొలమానం. ఎలా డిసైడ్ చేస్తావు అంటే నీకు 1.5 ఇచ్చాను అంటున్నావు అంటే చెత్త సినిమానే కదా, వాళ్ళు యూజువల్ 2.5 ఇస్తారు. సో అదే ఇంత డెప్త్ గా మాట్లాడితే ఇంకా చండాలంగా వస్తుంది బయటికి.